హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల విక్రయాల వ్యవహారం సంచలనం రేపుతోంది. పేద పిల్లలను అపహరించి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 16 మంది చిన్నారులను కాపాడారు. ఫిర్జాదిగూడ రామకృష్ణానగర్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా చిన్నపిల్లల విక్రయాలు జరుగుతున్నాయి. 3 నెలల పసికందు నుండి ఏడాది పిల్లల వరకు విక్రయాలు జరుపుతున్నారు. అక్షర జ్యోతి ఫౌండేషన్ స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ పిల్లల విక్రయాల ఘటన వెలుగులోకొచ్చింది. పేద కుటుంబం పిల్లలే టార్గెట్గా ఈ దందా జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి సహా ముఠా సభ్యులను అరెస్టు చేశారు. అంటే 20 days 6 months అండి. 20 days ఒకటి ఉంది, 6 months ఒకటి ఉంది. అంటే 20 days ఎవరు? ఇద్దరు అదే వాళ్ళే ఉన్నారు. మేలే. అచ్చా, ఇద్దరు మేలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. 20 days ఇంకొకరు 4 months 6 months ఉంటారు. అచ్చా, ఓకే. అంటే ప్రాసెస్ ఏంటండి మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి? హ్యాండ్ ఓవర్ చేసేది ఏం లేదండి, వాళ్ళు అది డేట్ ఆఫ్ బర్త్ చేస్తారు, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేస్తాను. కుమారికి తెలుసుకున్నాను, ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ని. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాని నా దాకా నీ దగ్గరకు రాదు. ఇంకా మాకు మళ్ళీ లీగల్ ఇష్యూస్ కానీ బేబీ ఏ ఇష్యూస్ రాదండి. ఓకే, ఎంతండి చార్జెస్? ఎంత అండి? అది 6 చెప్పాను సార్. చూడండి పాసిబుల్. ఇంకా ఇప్పుడు రేర్ అండి, దొరకడం లేదు. అది కుమారిని అడగండి, ఆమె ఓకే అంటేనే నేను చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. ఓకే. వీళ్ళు చాలా హలో, మీరు ఎప్పుడు కలుస్తారు అని అడుగుతారు. ఎప్పుడు కలుస్తారు, ఎట్లా ప్రొసీజర్, ఎట్లా కలవాలి అంటున్నారు? ప్రాసెస్ ఏం లేదండి, నేను ఫోన్ చూపిస్తాము. అడ్వాన్స్ 20,000 కొట్టాలి. మీరు ఎప్పుడు మండే వరకు అవుతుందా? అంటే ఇప్పుడు అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయలేము కదండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఏమన్నా మళ్ళీ ఈమె సోషల్ యాక్టివిస్టే కానీ రేపు పొద్దున్న మాకేం తెలుసు అంటే మాకు ఇబ్బందే కదా. అట్లా ఏమి ఉండదండి, నాకు సొంత ఇల్లు ఇక్కడనే ఉన్నది. 20,000 తోటి మేము పూర్తి పోయేది ఏమి ఉండదు. నాది 25 years నుంచి ఫిర్జాదిగూడలో ఉంటున్నాను. అదేం ప్రాబ్లం లేదు. కుమారికి తెలుసు. నేను 20,000 తీసుకొని మేము వెళ్ళిపోయే అంత ఇది అట్లా లేదండి. అంటే ఇప్పుడు ఫస్ట్ 20,000 ఇవ్వాలా అండి? ఫస్ట్ 20,000 తీసుకొని నీకు నచ్చితే 20,000 ఇచ్చి అడ్వాన్స్ ఇవ్వండి. రేపు సాయంత్రం వరకు మళ్ళీ మీకు ఆర్ఎన్ ఎప్పుడు అవుతుందో పైసలు రేపు సాయంత్రం వరకు. నేను రేపు ఊరికి వెళ్తున్నాను, సాయంత్రం వరకు వస్తాం. మండే పెట్టుకుందాం. అదే అంటే ఇప్పుడు మిగతా అమౌంట్ ఏదైతే అంటే ఇప్పుడు 6 lakhs తర్వాత అంటే మేము బేబీని తీసుకున్నాకనే కదా, మేము బేబీని తీసుకున్నాకనే కదా మిగతా తీసుకున్న తర్వాతనే ఇవ్వండి. అట్లేం లేదు, బేబీ అంటే ఇట్లా తీసుకోవాలి, ఇట్లా ఇచ్చేయాలి. ఓకే, అదేం ఇబ్బంది లేదు. అదే కాకపోతే ముందు 20,000 ఎందుకు కొట్టాలంటే అడ్వాన్స్ ఇట్లా పోతూనే ఉండయి. ఓకే, అట్లా నేను ఫోటో పెడతాను కుమారికి, చూసి ఓకే అంటే పెట్టు. అంటే మన తెలుగు వాళ్ళ పిల్లలేనా అండి? ఇక ఎవరు ఏంది అనేది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే ఓకే అండి. ఇంకా అట్లా నేను చెప్తాను డీటెయిల్స్. ఇల్లు అదే అనుకోదండి, మనం తీసుకొని దగ్గర తీసుకోవాలి, కథం అయిపోయి. అదే ఎక్కడ తీసుకోవాలండి? మీరు మండే వరకు నేను చెప్తాను, నేను దాని డీటెయిల్స్ మొత్తం చెప్తాను మీకు. నేను ఫోటో పెడతాను, మీకు ఏది నచ్చిందో నాకు చెప్తే దానికి వీళ్ళు కన్ఫర్మ్ చేసి హోల్డ్ లో పెడతారు. అంటే ఇంకోటి మేడం, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు మీరు ఉంటారు కదా మధ్యలో, మేము తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ? ఖచ్చితంగా ఉంటాను సార్, ఖచ్చితంగా ఉంటాను. ఓకే మేడం, అదే మళ్ళీ మాకు ఇబ్బంది లేకుండా మీకు ఏమి ఇబ్బంది రాని ఖచ్చితంగా ఉంటాను. ఓకే సరే. జర మీరు కుమారిని చూసుకోవాలి, ఎందుకంటే హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఇంకా చూడండి, ఇంకా మొత్తం దాంట్లోనే చూడండి మేడం. ఇదైతే అక్కడ చెప్పాను కూడా, నేను చెప్పాను కదా, అది చాలా స్ట్రిక్ట్ ఉంది. నేను చెప్తలేను కూడా, కుమారికి చెప్పే వరకు నేను అసలు చెప్తలేను. ఇది ఉన్న ప్రాసెస్ అని చెప్పాను. ఓకే అంటేనే నేను కాల్ చేస్తాను అని చెప్పాను. సరే సరే మేడం, అయితే ఓకే. నేను కుమారికి ఫోటోస్ పెడతాను, మీరు చూడండి. ఫోటోస్ పెట్టండి, నేను ఇప్పుడే మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తాను. నాకు ఒక 1-2 hours లో కన్ఫర్మ్ చేయండి, లేకపోతే ఇట్లా 10 మందికి పోతాయి. 10 మందిలో ఇంకా 20 ఎక్కువ 30 ఎక్కువ ఇస్తానంటే కూడా ఇచ్చేస్తాను. సరే సరే మేడం. అంటే మళ్ళా అంటే బేబీ గర్ల్ కావాలంటే ఎట్లా మేడం? ఎవరు? బేబీ గర్ల్ అది బేబీ గర్ల్ కావాలంటే ఎట్లా మేడం అంటున్నా? అది వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, అంటే ఆ గర్ల్ అయితే ప్రైస్ ఎట్లా ఉంటుంది మేడం? 4 వరకు ఉంటుందండి. 4 వరకు ఉంటుందా? సరే మేడం. సరే, ఇప్పుడైతే ఫొటోస్ పెట్టండి మేడం. నేను ఒకసారి మా మిస్సెస్ కి చూపించి మా మదర్ వాళ్ళకి చూపించి ఒకసారి వెంటనే కన్ఫర్మ్ చేస్తాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇట్.
పిల్లల అక్రమ సరఫరా కేసులో ప్రధాన నిందితులు శోభారాణి, స్వప్న, షేక్ సలీంను అరెస్టు చేసినట్లు తెలిపారు రాచకొండ సిపి తరుణ్ జోషి. పిల్లలు లేని వారిని గుర్తించి చిన్నారులను అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. వీరంతా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారినేనని చెప్పారు. రక్షించిన చిన్నారులను పూర్తి విచారణ తర్వాత వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. మాకు రచకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ వెరీ వెరీ యంగ్ సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ 1 month ఆర్ ఈవెన్ అప్ టు 1 month to 2 years వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పిల్లలు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. So as per the information, police వాళ్ళు ఇది ఒక లేడీ శోభా రాణికి అరెస్ట్ చేశారు and she was assisted by 2 other persons, that is the Swapna and Sheikh Salim. రాచకొండ సిపి ఆఫీస్ వద్ద చిన్నారులను పెంచిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను తమకు అప్పగించాలంటూ కోరారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులను దూరం చేయడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. అక్రమంగా పిల్లలను సరఫరా చేస్తున్న ఒక ముఠాను కూడా రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనము రాచకొండ సిపి కార్యాలయంలో ఉన్నాము. ఇప్పటికి ఎవరైతే రెస్క్యూ చేశారో వాళ్ళందరూ పిల్లలందరినీ కూడా సిడబ్ల్యూసి ఆఫీస్ కూడా పంపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పిల్లలందరినీ కూడా పంపిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఏం జరిగింది చెప్పండి. చూసుకుంటే అడగాలి సార్, పిల్లలు మేము చూసుకుంటున్నాం సార్. ఏమండి వాళ్ళు లేకపోతే మేము బతకాలి సార్. చచ్చిపోదాం ఇక్కడ చచ్చిపోదాం సార్. మేము ఎవరున్నారు మీకు ఇక్కడ తెలిసిన? ఇక్కడ మాకు మనవడండి వాడు వంశోద్ధాయకుడు, ఇంటికి ఎవడో లేడు సార్ మాకు. అంతే సార్. పోలీసు తీసుకెళ్ళిపోయారు, ఫుటేజ్ కోసం తీసుకెళ్ళారు సార్. మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్. అదేమండి ఎక్కడికి వెళ్ళమంటున్నారు సార్, ఎక్కడికి వెళ్తాం సార్. కిడ్నాప్ చేశారు ఏదండి 4 రోజులు మరి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను సార్. 4 రోజులు మరి కూర్చున్నాను సార్. 1.5 years, 1 సంవత్సరం 3 నెలలు. ఎవరు తీసుకొని వెళ్ళారు ఇప్పుడే సార్ ఎవరు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు సార్ ఇక్కడికి. కానీ చూసుకుంటున్నాం సార్. చెప్తున్నాం మేము ఎప్పుడు రమ్మని అప్పుడు వస్తాం, పిల్లని ఎప్పుడు ఏమని చూపిస్తాం. కానీ మాకు మటు పిల్లని చెప్పండి. చాలా మంది కూడా ఇక్కడ ఆవేదన వాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళకే అప్పచెప్తామని అంటున్నారు, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకే అప్పచెప్తామని అంటున్నారు. మా కడుపు కోతకి తెచ్చుకున్నాం మేడం మేము. నిజంగానే గనక తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే యాక్చువల్గా ఆ బాబు కానీ ఆ శిశువు అక్కడ ఉండాలి. దానికి ఒప్పుకుంటాం, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరమో 2 సంవత్సరాల కాలమో పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్కి ఇవ్వాలని చెప్పి మా కోరిక. కదా మొత్తంగా ఎవరైతే పిల్లల్ని అక్కడ ఎవరైతే కొన్నారో వారందరూ కూడా తల్లిదండ్రులు, పెంచిన వీరంతా తల్లిదండ్రులు కూడా అయితే తీసుకొని వెళ్తూ ఉండడంతో అందరు పేరెంట్స్ కూడా ఎవరైతే పెంచిన తల్లిదండ్రులు అంతా కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారో. అయితే ఇక్కడ కూడా ఒకవైపు వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు మేము పెంచినందుకు కనీసం మాకు ఆ పిల్లని మాకు ఇవ్వాలి అని కూడా అంటూ ఉన్నారు. అయితే చాలా మంది కూడా కొన్ని నెలల పిల్లలు ఉన్నారు, కొన్ని ఒక 1 year బాబు ఉన్నారు. అమ్మ ఏం జరిగింది చెప్పండి అమ్మా, ఏమంటున్నారు పోలీసులు, ఏమంటున్నారు? పాపని ఇస్తామని 4 రోజుల నుంచి తెప్పించుకుంటారు మమ్మల్ని. ఇప్పుడు మా పాపని మాకు ఇవ్వకుంటుంది. ఏజ్ 2.5 సంవత్సరాలు. మీరు పెంచుకుంటున్నారా బాబుని? పాప అవునండి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా? మా రెడ్డి తెచ్చిండి, నా భర్త తెచ్చిండి. ఇప్పుడు అతను చనిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళ సొంత తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఏం చెప్పలేదండి మాకు. కదా వీరందరూ కూడా కొంతమందిని అబ్బశుభం తెలియని పిల్లలు ఎవరైతే ఈ ముఠా అంతా కూడా వారికి ట్రాఫికింగ్ చేసి వారందరినీ కూడా ఇక్కడ ఎవరైతే పిల్లలు లేని వారు ఉన్నారో వారందరికీ కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. అయితే ఈ సరఫరా చేస్తున్న సమయంలో కూడా పోలీసులు గుర్తించి ఇప్పటికీ ఆ పిల్లలందరినీ కూడా అంటే సిడబ్ల్యూసికి కూడా పంపించారు. కదా మొత్తంగా ఇదైతే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే మాకు ఖచ్చితంగా ఆ పిల్లలు మాకు కావాలి. 4 రోజులుగా కూడా మేము పోలీస్ స్టేషన్ల వైపు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. మాకు ఒక మాట ఇవ్వండి, ఖచ్చితంగా ఆ పిల్లలు మాకు తిరిగి ఇస్తేమని చెప్పి, లేకపోతే ఇక్కడి నుంచి కదిలే లేదంటూ కూడా పెంచిన తల్లిదండ్రులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఎవరైతే రెస్క్యూ చేశారో 16 మంది పిల్లల్ని కూడా ఇప్పటికే సిడబ్ల్యూసికి పంపించారో. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా మిగతా ఎవరైనా పిల్లలు ఉన్నారా, ఈ ముఠాలు ఇంకా ఎంతమంది ఉన్నారని కూడా కోణంలో కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ రంగనాయకతో సుష్మిత, సాక్షి టీవీ, రాచకొండ సిపి కార్యాలయం నుంచి.